ఎప్పుడో రక్షించబడినటువంటి నీవు, దేవుని రక్తములో కడగబడిన నీవు, దేవుని సంఘములో చేర్చబడిన నీవు ఏం నేర్చుకుంటున్నావు? ఏం తెలుసుకున్నావు? దేని విలువ తెలుసుకున్నావు? సంఘం విలువేంటో నీకు అర్థమైందా? సేవకుడు విలువేంటో నీకు అర్థమైందా? ఏం నేర్చుకుని బ్రతుకుతూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావు. ఏలియా దగ్గర ఎలీషా ఏం నేర్చుకున్నాడు? నేను అంటాను, అభిషేకం యొక్క విలువేంటో తెలుసుకున్నాడు. అందుకే ఏది అడగలా, అభిషేకం కావాలని అడిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకుడు యొక్క విలువేంటో తెలుసుకున్నాడు అమ్మా రాని. అందుకే బేతేలుకు వెళ్ళిపోయాడు, యెరికోకు వెళ్ళిపోయాడు, యోర్దానుకు సైతం వెళ్ళిపోయాడు. మరణం వరకు సేవకుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు ఎలీషా. కారణం ఏంటో తెలుసా? సేవకుడి విలువేంటో ఎలీషాకి బాగా తెలుసు. సంఘం విలువ తెలిస్తే, సేవకుడి విలువ తెలిస్తే, దేవుని విలువ తెలిస్తే ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టవు, దేవుణ్ణి బాధ పెట్టవు, సంఘాన్ని విడిచిపెట్టవు.